భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన కూనవరం, వియర్పురం, ఏటపాక, చింతూరు ప్రజలను ముంపు భయం వెంటాడుతుంది. గోదావరి, శబరి నదులకు వరద పోటు పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాచలంలో వరద పోటుతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోనవరం రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న కరకట్ట ప్రదేశానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంది. దీంతో రహదారిపై కరకట్ట నిర్మాణదారులు అడ్డుకట్ట వేశారు. నెల్లిపక్క నుంచి భద్రాచలం పాత మార్కెట్ సెంటర్ వరకు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 3 సరిహద్దు రాష్ట్రాలకు ప్రధాన రహదారి అవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పాలయ్యారు. ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒడిశా ప్రాంతాలకు వెళ్లవలసిన వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా నడిగూడ మండలంలోని సాగర్